హాయ్ పుగీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లస్క్ టప్ప. పుగీస్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెబుతున్నాను అనమాట. చాలా శ్రద్ధగా వినండి. ఆ కథ ఏందయ్యా అంటే, ఒక 32 సంవత్సరాలు ఒక ఆమె గత కొన్ని రోజులుగా హెలికాప్టర్ నేర్చుకుంటూ ఉంది. పైలట్ అవ్వడానికి అనుకుంటున్నారా? కాదు. తన భర్త గత కొన్ని రోజులుగా ఒక నేరం చేసి ఒక జైల్లో మగ్గిపోతూ ఉన్నాడు అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో తను ఎలాగైనా ఇప్పించాలని ఏమో అనుకుంది. అప్పటికే తన భర్త చాలాసార్లు తప్పించుకొని ట్రై చేశాడు, తను తప్పించుకోలేకపోయాడు అనమాట. కానీ ఈమె ఎలాగైనా తన భర్తను తప్పించాలని చెప్పి బాగా హెలికాప్టర్ నేర్చుకుందన్నమాట. ఇదే విషయం తన భర్తకి వెళ్ళి చెప్పింది. తను కూడా ఓకే అన్నాడు. ఒకరోజు ఒక హెలికాప్టర్ రెంట్కి తీసుకొని సక్సెస్ఫుల్గా ఆ హెలికాప్టర్ని జైలు మీద ల్యాండ్ చేసిందనమాట. అదే టైంలో భర్త పక్కనే నక్కి చూస్తూ దాక్కున్నాడు అనమాట. హెలికాప్టర్ వచ్చిన వెంటనే తను ఆ హెలికాప్టర్లో ఎక్కారు. ఇద్దరు కలిసి దూరంగా వెళ్ళి ఒక ప్లేస్లో ల్యాండ్ అయ్యారనమాట. ముందుగా ప్లాన్ ప్రకారం ఒక కార్ రెంట్ తీసుకొని ఆ ప్లేస్లో పెట్టారనమాట. సో వీళ్ళు వెంటనే ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కారులో తప్పించుకొని పారిపోయారనమాట. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎలాగైనా సరే పోలీసు వాళ్ళిద్దరిని చేసి పట్టుకున్నారు. ఈసారి పట్టుకొని వేరు జైల్లో వాళ్ళని వేశారు. ఇదంతా కథ అనుకుంటున్నారా? కాదు, నాకు అర్థం కాలేదు సార్. 1986లో ప్యారిస్లో జరిగిన నిజ సంఘటన అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో పుగీస్, ఎలాంటి స్టోరీస్ మనం సినిమాలో చూస్తూ ఉంటాము. సినిమాలో జరిగిన సంఘటనల్ని నిజ జీవితంలోకి అప్లై చేసుకుంటారా, లేదా నిజ జీవితంలో జరిగిన వాటిని సినిమాల్లో పెడతారనేది అర్థమే కావట్లా. పుగీస్, ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.